Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, DAX series playlist లో భాగంగా ఇది 22nd వీడియో guys, that is rank x in DAX. సో మీరు పేరు వినగానే చూడగానే అర్థమవుతుంది. సో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ నథింగ్ బట్ ర్యాంక్ని డిస్ప్లే చేయటం ఆ ర్యాంక్ని మనకి అవుట్పుట్గా ఇవ్వటం. సో ఇది మనం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ మనం చూస్తున్నాము. సో లైక్ స్టూడెంట్ ర్యాంక్ ఆర్ ప్లేయర్ ర్యాంక్ ఏదైనా మనం చూస్తుంటాము. సో ఇక్కడ కూడా మనకి సేమ్ గైస్, మనం సేమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. లైక్ ఎలా అంటే, లైక్ ఎగ్జాంపుల్ ఒక మార్క్స్ అనుకుందాం, స్టూడెంట్ మార్క్స్. సో స్టూడెంట్ మార్క్స్ అకౌంట్ స్టూడెంట్ మార్క్స్ మన ర్యాంక్ని డిస్ప్లే చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ సేల్స్, ప్రొడక్ట్ సేల్స్ ర్యాంక్ని డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ కొంచెం డాక్స్లో కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది గాయస్. కొంచెం మనం ఇక్కడ లాజిక్ ఉపయోగించాలి. సో ఇక్కడ మీరు డెఫినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డెఫినేషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇఫ్ మీకు అర్థం కాకపోతే అటే సింగిల్ టైం అర్థం కాకపోతే నో ప్రాబ్లం గైస్, మనం డెమో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా, ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం గైస్. సో returns the rank of an expression evaluated in the current context and the list of values for the expression evaluated for each row in the specified table. Nothing guys, no need to by heart. సింపుల్గా చెప్పాలంటే, సో ఈచ్ రో ఒక టేబుల్లో ఈచ్ రోకి ఇది చెక్ చేసుకుంటూ పోతుంది. సో ఈచ్ రో చెక్ చేసుకొని దాని ఒక ర్యాంక్ని డిస్ప్లే చేస్తుంది. సో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఏంటంటే మెయిన్ ఈచ్ రోని చెక్ చేసుకొని, అంతే కదా గైస్, 30 మార్క్స్ 40 మార్క్స్ 50 మార్క్స్, సో ఈచ్ రోని చెక్ చేసుకొని మనకి అట్లా ర్యాంక్ని డిస్ప్లే చేస్తుంది. సో సింటాక్స్ ఇది. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ ర్యాంక్ ఎక్స్ అనేది డైరెక్ట్ క్వరీకి సపోర్ట్ చేయదు. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఇంపోర్ట్ మోడ్ ఇస్ ద బెస్ట్ మోడ్. బికాస్ ఇంపోర్ట్ మోడ్లో మనకి 100% ఆఫ్ డాక్స్ ఫంక్షన్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. ఓన్లీ డైరెక్ట్ క్వరీలో మనకు అలా సపోర్ట్ చేయవు కొన్ని. సో ఇది మెయిన్. ఓకేనా, సో మనం క్విక్ ఒక డెమో చూద్దాం గైస్. డెమో చూడగానే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా గైస్. గైస్ నేను జస్ట్ పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఎటువంటి డేటాను లోడ్ చేయలేదు. సో మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను సింపుల్గా ఒక స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నాను, ఎటువంటి కాంప్లికేట్ అవ్వకుండా మన జనరల్ లాంగ్వేజ్లో. సో మనం డైలీ యూజ్ చేసే లాంగ్వేజ్. వై బికాస్ చైల్డ్హుడ్ నుంచి మనం ఈ మార్క్స్ ర్యాంక్స్ అనేది చూసాం కాబట్టి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నాం గైస్. ఓకేనా, ఇక్కడ ఎటువంటి సేల్స్ లైక్ ప్రాఫిట్ సేల్స్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి గైస్, అంతేగాని నో నెట్ టు మీకు లార్జ్ డేటా సెట్స్ తలుచుకోలేదు నేను. సో సింపుల్ గైస్. ఓకేనా, ఒక ఎక్సెల్ షీట్ లోడ్ చేశాను. ఇక్కడ నేను డేటా ట్యాబ్కి వస్తే జస్ట్ ఈ నేమ్స్, ఇవి మార్క్స్ వాళ్ళవి. గ్రేట్. ఓకేనా, ఇది మనం లైక్ ఇది ఎస్ఎస్సి మార్క్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకేనా, ఇది మన మార్క్స్. సో ఇక్కడ దాకా మనం జనరల్గా మనకి తెలిసిందే, రొటీన్ డైలీ లైఫ్. ఓకేనా, సో ఇప్పుడు నాకు టేబుల్ విజువల్ తీసుకుంటున్నాను. ఈ టేబుల్ విజువల్లో గైస్ జస్ట్ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను అండ్ మార్క్స్. సో దిస్ ఇస్ కామన్. ఓకేనా, సో ఒకసారి దీన్ని నేను ఎన్లార్జ్ చేస్తాను. ఎన్లార్జ్ చేయండి గైస్, క్లిక్ చేసుకొని వాల్యూస్ క్లిక్ చేయండి, మీకు ఎన్లార్జ్గా కనిపిస్తాయి. ఓకేనా, సో మీకు పైన కూడా కనిపించుకోవాలంటే యా కాలం హెడర్స్ క్లిక్ చేస్తే ఆ కాలం నేమ్స్ కూడా మనకి కొంచెం ఎన్లార్జ్గా కనిపిస్తాయి. సో చూడటానికి కూడా ఈజీగా కనిపిస్తుంటాయి. సో ఇది గైస్. ఓకేనా, సో ఇది మార్క్స్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ర్యాంక్స్ తెలియాలి వీళ్ళవి. సో మీరు ఇప్పుడు చూడగానే 550 ఫస్ట్ ర్యాంక్ అంటున్నారు, 532 ఎంత మళ్ళీ చెక్ చేసుకోవాలి, 532 థర్డ్ ర్యాంక్, 545 సెకండ్ ర్యాంక్, ఇట్లా కాకుండా నాకు అట్ ఏ టైం నాకు ర్యాంక్స్ కావాలి. సో ర్యాంక్ కావాలంటే మనకి ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఉంది చెప్పుకున్నట్టు. దానికి ముందు మనం ఇక్కడ ఒకటి సింపుల్ ఒక డాక్స్ మెజర్ రాయాలి. ఏంటంటే గైస్, మనం ఇప్పుడు టోటల్ మార్క్స్ రాసాం కదా, టోటల్ మార్క్స్ మెజర్ని క్రియేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ర్యాంక్ ఎక్స్లో మనకి మెజర్ యూజ్ చేసుకోవాలి. సో మనకి నార్మల్గా టోటల్ మార్క్స్ యూజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. చూడండి, ఏం లేదు, అంటే మనం మార్క్స్ మెజర్ అని రాస్తున్నాం గైస్. ఓకేనా, మార్క్స్ మెజర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సింపుల్ మార్క్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను మెజర్ని క్రియేట్ చేసుకున్నాను. సో నథింగ్ బట్ ఈ మెజర్ కూడా నాకు సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. సో నథింగ్ చేంజ్. బట్ ఇక్కడ మన ర్యాంక్ ఎక్స్లో మెజర్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఈ మెజర్ని బైపాస్ చేస్తున్నాను అంతే, ఇది ఒక్కటే చేంజ్. సో ఇప్పుడు నేను న్యూ మెజర్. సో ఇప్పుడు నేను ర్యాంక్, మన ఆబ్జెక్టివ్ ఏంటిగా వీళ్ళకి ర్యాంక్ ఇవ్వాలి ఈ స్టూడెంట్స్కి. సో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ. సో ఇప్పుడు మనం టేబుల్ని ఇస్తున్నాం. ఈ మన టేబుల్ ఏంటి, షీట్. ఓకేనా, షీట్ 1 ఇస్ ద మన టేబుల్, కామా ఎక్స్ప్రెషన్ ఏంటి గైస్, మనకి మార్క్స్ మెజర్. ఓకేనా, ఇదే కదా మన ఎక్స్ప్రెషన్. ఓకే, కామా కామా డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ నాకు ఇవ్వాలి. సో ఇది సింపుల్. సో నాకు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే గైస్, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావాలి. సో ఇక్కడ నేను డిసెండింగ్ ఆర్డర్ ఇస్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఇది తీసేస్తున్నాను, ఎందుకు గైస్ రెండు మనకి ఇక్కడ. ఓకేనా, ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, సో నేను ర్యాంక్ యాడ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ర్యాంక్ యాడ్ చేశానో అన్నిటికి 111 వస్తుంది. బట్ ఇది కాదుగా మన అవుట్పుట్, మన రిక్వైర్మెంట్ ఇది కాదు కదా గైస్, మన ఆబ్జెక్టివ్ ఇది కాదు. సో అన్నిటికి 11 వచ్చేది కాదు మనకి. ఈచ్ అండ్ ఎవరీ ర్యాంక్ లైక్ 550 ఫస్ట్ ర్యాంక్ ఓకే, సాటిస్ఫై అయింది. బట్ 532 థర్డ్ ర్యాంక్, 540 సెకండ్ ర్యాంక్, ఇది మన ఆబ్జెక్టివ్. సో దీనికి మనం ఇంకా అచీవ్ కావాలి. ఎందుకు అచీవ్ లేదంటే ఇక్కడ మీరు చూస్తేనే డెఫినేషన్ ఇందాక కొంచెం మనకు కన్ఫ్యూజన్ ఉన్నట్టు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది, ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది గైస్, చూడండి, రిటర్న్స్ ద ర్యాంక్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ ఈ కరెంట్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. సో ఈ కరెంట్ కాంటెక్స్ట్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే దానికి ర్యాంక్ ఇస్తుందంట. సో ఇది మెయిన్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్గా డెఫినేషన్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అశోక్ 550. సో అశోక్ 550 కరెంట్ కాంటెక్స్ట్, దీనికి ర్యాంక్ ఇచ్చింది 1. లక్ష్మణ్ 532. సో ఇదేం చేస్తుంది, ర్యాంక్ ఎక్స్ ఈ అశోక్ది క్యాల్కులేట్ చేసుకోవట్లేదు, అందుకే మళ్ళీ 1 ఇస్తుంది. మహేష్ 550 1 ఇస్తుంది. రాధా 545. ఈ రాధా 545 ఫస్ట్ టాప్ 3ది మర్చిపోయి దీనికి కూడా 1 ఇస్తుంది. సో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ యొక్క మెయిన్ మెయిన్ దాని బిహేవియర్ అలా ఉంటుంది. మీరు చూస్తే కనుక అదే కదా, రిటర్న్స్ ద ర్యాంక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. సో కరెంట్ కాంటెక్స్ట్ని ఎవాల్యుయేట్ చేసి దాని ర్యాంక్ ఇవ్వటమే, దీని పని అదే. సో ఫర్ ఈచ్ రో ఇన్ ద స్పెసిఫిక్ టేబుల్, సో ఈచ్ రోకి ఎవాల్యుయేట్ చేసి దాని ర్యాంక్ ఇవ్వటమే కరెంట్ కాంటెక్స్ట్. బట్ మనం ఇంకా అచీవ్ అవ్వలేదు ఆబ్జెక్టివ్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఐ థింక్ 18, 19, 20 వీడియో సంథింగ్ నేను ఆల్ ఫంక్షన్ గురించి చెప్పాను. సో ఇక్కడ మనం ఆల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఎండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గైస్ ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, బేసికల్లీ ఫిల్టర్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఫిల్టర్ని తీసుకుంటుంది. ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్పి చూస్తుంది గైస్. సో రిటర్న్స్ ద ర్యాంక్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ ఇన్ కరెంట్ కాంటెక్స్ట్. సో ఈ కరెంట్ కాంటెక్స్ని తీసుకొని ఫిల్టర్ తీసుకొని, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోని సింగిల్గా ఫిల్టర్ చేస్తుంది ర్యాంక్ ఎక్స్. సో అది మనం అచీవ్ అవ్వలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ ఫంక్షన్ యూజ్ చేస్తే కనుక మనం ఈ ఫిల్టర్ని ఇగ్నోర్ చేసేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మన ర్యాంక్ని చేస్తుంది. సో దానికి ఏం లేదు గైస్, ఇక్కడ సింపుల్గా మళ్ళీ డిలీట్ చేస్తాను క్లియర్గా మీకు అర్థమవడానికి. సో నేను ఆల్ ఫంక్షన్ రాసి దేని విధంగా నాకు స్టూడెంట్ నేమ్ పరంగా రావాలి, అంతే కదా. ఏ స్టూడెంట్ నేమ్ పరంగా మనం ర్యాంక్ తెచ్చుకుంటున్నాము. ఓకే, క్లోజ్ కామా, ఎక్స్ప్రెషన్ ఏంటి గైస్, సేమ్ మార్క్స్ మెజర్, ఇదే కదా ఎక్స్ప్రెషన్, అంటే సమ్ ఆఫ్ మార్క్స్, కామా డిసెండింగ్ ఆర్డర్. సో నాకు డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడండి, సో పర్ఫెక్ట్గా నాకు ఇక్కడ ర్యాంక్స్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా నాకు ర్యాంక్స్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి గైస్, ఇంకోటి ఇప్పుడు నాకు ర్యాంక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మీరు చూడండి 550. ఒకసారి మళ్ళీ నేను ఎన్లార్జ్ చేస్తాను మీకు ఈజీగా గైస్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది జస్ట్, బట్ ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్. సో అర్థం అవడానికి కొంచెం టైం తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఎర్లీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి 550, 550, 550 3 స్టూడెంట్స్కి వచ్చింది. సో ఇది వీళ్ళ ముగ్గురు ఫస్ట్ ర్యాంక్ ఎలిజిబుల్. మరి సెకండ్ ర్యాంక్ చూడండి, సెకండ్ ర్యాంక్ ఎంత గైస్, 540, 545, 545 సెకండ్ ర్యాంక్ రావాలి. బట్ ఇక్కడ ఫోర్త్ ర్యాంక్ వస్తుంది. స్టిల్ మన ఆబ్జెక్టివ్ మనం అచీవ్ చేయలేకపోయాం అట్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసాం, బట్ మనకి కరెక్ట్గా డిస్ప్లే అవుట్లే ర్యాంక్. సో ఎప్పుడైతే టై అయిందో, సో ఇది టై అయింది కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ ర్యాంక్ అనేది మనకి స్కిప్ అవుతుంది. బట్ ఇట్లా స్కిప్ అవ్వకుండా ఉండడానికి మనకి డెన్స్ ర్యాంక్ అనేది ఉంది. సో ఎస్క్యూలో మనం డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం. సేమ్ మనకి ఇక్కడ పవర్ బిఐలో ఆ డాక్స్లో మనకి డెన్స్ ర్యాంక్ ఉంది. సో ఎప్పుడైతే నేను డెన్స్ ర్యాంక్ ఇచ్చానో నాకు ఇప్పుడు సెకండ్ ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. చూడండి, చూడండి, ఎస్, చూడండి, ఫస్ట్ ర్యాంక్ ముగ్గురికి వచ్చింది గాయస్. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ రాధాకి 545 వచ్చింది సెకండ్ ర్యాంక్, లక్ష్మణ్కి థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్. సో మీకు ఇంకా డిఫరెన్స్ కావాలంటే డెన్స్ ర్యాంక్ మీద సపరేట్ ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, డిసెండింగ్ ఆర్డర్, ఇది ర్యాంక్ ఫంక్షన్, ఓకేనా. ఇప్పుడు మీకు డెన్స్ ర్యాంక్ చూపిస్తాను. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, మీరు ఎస్క్యూఎల్కి వెళ్తే కనుక ర్యాంక్ డెన్స్ ర్యాంక్కి డిఫరెన్స్ ఏంటి అడుగుతారు. సో ఇక్కడ మనం డాక్స్లో కవర్ చేసాం. సో ఎస్క్యూఎల్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు డెన్స్ ర్యాంక్, ఓకే, డెన్స్ ర్యాంక్ సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ రైట్ అయింది గైస్. సరే, 1 సెకండ్ గైస్, నేను కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ రైట్ అయ్యేందుకు టైం టేకింగ్ అందుకని. ఓకే, ఇప్పుడు నా డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది గైస్, ర్యాంక్, ఓకే, ఆర్ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సో కామా సేమ్, ఇక్కడ దాకా అన్ని కామా సేమ్ డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది గైస్, చూడండి. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా గైస్, క్లియర్గా అర్థమైంది. మనకి సెకండ్ నెంబర్ అని మిస్ అవుతుంది. ఇట్లా 3 రిపీట్ అవ్వటం వల్ల ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, బట్ ఇక్కడ మనకి 2, 3 మిస్ అయిపోయి 4 వచ్చేసింది. బట్ నాకు సెకండ్ ర్యాంక్ కూడా తెలియాలి, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ తెలియాలి. సో డెన్స్ ర్యాంక్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా మనకి వర్కౌట్ అయింది. చూడండి, ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి సెకండ్ ర్యాంక్ వచ్చింది.
సో మళ్ళీ థర్డ్ ర్యాంక్ వచ్చింది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇక్కడ చూస్తే మీకు 3 టై అయింది కాబట్టి 1 2 3 ఇంకా 2 3 ఇగ్నోర్ అయిపోయి ఫోర్త్ వచ్చింది. బట్ అలా కాకుండా నాకు పర్ఫెక్ట్గా నాకు ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లాస్లో ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్, మరి సెకండ్ ర్యాంక్ నాకు డిస్ప్లే అవ్వాలి కదా, సెకండ్ ర్యాంక్ ఇలా. సో ఇది ఇలా మనం అచీవ్ చేసుకోవచ్చు డాన్స్ ర్యాంక్ యూజ్ చేసి. సో ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా. సో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా ఒక 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 మోడల్ ఒక దాకా ఒక ఫంక్షన్ వర్క్ చేశాను. బట్ ఇక్కడ ఇంకో లాజిక్ చేస్తాను. అదేంటంటే గైస్, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ నేమ్కి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓన్లీ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు నేను ఇక్కడ న్యూగా నేను లొకేషన్ యాడ్ చేస్తాను. సో లొకేషన్ లైక్ హైదరాబాద్, ముంబై, పూణే. గైస్ నేను కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ మీకు అర్థమవడానికి నేను చూస్తున్నాను. ఓకేనా, ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ఓకే, చెన్నై, బెంగళూరు. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసేస్తున్నాను గైస్. ఓకేనా, ర్యాంక్ తీసేస్తున్నాను. ఓకేనా. ఓకేనా, ఇప్పుడు డెన్స్ ర్యాంక్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక లొకేషన్ యాడ్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. రీఫ్రెష్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కాలం యాడ్ చేశాను, నథింగ్ బట్ ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇదంతా మీకు తెలిసే ఉంటుంది గైస్. ఓకేనా, ఇంకా నాకు లొకేషన్ కాలం వచ్చేసింది. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, నాకు ర్యాంక్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు. చూడండి 1 1 1 వస్తుంది, 2 2. బట్ ఇది కాదుగా నా రిక్వైర్మెంట్. సో నాకు రిక్వైర్మెంట్ ఒక కాలంకి స్టూడెంట్ నేమ్కి మార్క్స్కి, స్టూడెంట్ నేమ్ మార్క్స్కి నాకు వర్కౌట్ అయింది. బట్ ఎప్పుడైతే లొకేషన్ యాడ్ చేసినా నాకు మళ్ళీ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే, మనం సింపుల్గా చెప్పాలంటే మనం క్రాస్ జాయిన్ యూస్ చేయొచ్చు. సో క్రాస్ జాయిన్ యూస్ చేస్తే ఏమైందంటే గైస్, మనం ఇట్లా మోర్ దాన్ 2 కాలం, మోర్ దాన్ 1 కాలం ఇచ్చినప్పుడు మనం క్రాస్ జాయిన్ ఫంక్షన్ యూస్ చేస్తే కనుక మనకి సేమ్ మన ఫంక్షన్ మనం అచీవ్ చేసుకోవచ్చు. మన ఆబ్జెక్ట్ మనం అచీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్ నేమ్ కింద పర్ఫెక్ట్ వర్క్ అయ్యేది. మళ్ళీ తీస్తాను చూడండి, స్టూడెంట్ నేమ్కి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను లొకేషన్ యాడ్ చేస్తున్నానో నాకు మళ్ళీ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు, మళ్ళీ నాకు చేంజ్ అవుతుంది. సో నా ఆబ్జెక్ట్ ఇది కాదు, లొకేషన్ వైజ్ కూడా నాకు రావాలి, లొకేషన్ వైజ్ ఇచ్చినా కూడా నాకు ర్యాంక్స్ డిస్ప్లే అవ్వాలి. సో దానికి మనం క్రాస్ జాయిన్ యూజ్ చేస్తాం కదా. ఓకేనా, సో దీనికి నేను రాస్తున్నాను. ఓకేనా, క్రాస్ జాయిన్ రాస్తాను. సో ఓకే, మళ్ళీ మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. క్రాస్ జాయిన్ రాస్తే కనుక మనకి మోర్ దాన్ 1 కాలం ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతారు. సో మోర్ దాన్ 1 కాలం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా అచీవ్ చేసుకుంటావు అని అడుగుతారు. అప్పుడు ఏం లేదు, క్రాస్ జాయిన్ యూజ్ చేసి చేసుకోవచ్చు అని చెప్పండి గైస్. ఓకేనా, సో సేమ్ స్టూడెంట్ నేమ్, ఓకే, కామా, మళ్ళీ ఆల్, లొకేషన్ నేమ్, సింపుల్ కదా గైస్, కామా, వన్స్ అగైన్, ఓకే, కామా, మార్క్స్ మెజర్ సేమ్. ఓకేనా, కామా, కామా, డిసెండింగ్ ఆర్డర్, కామా, ఓకే, డెన్స్ ర్యాంక్. ఓకే, ఓకే, చూ ఎస్ అచీవ్ ఏం లేదా చూసారా. ఇందాక మనకి మీరు వీడియోలో కనుక కొంచెం బ్యాక్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను చూస్తాను, క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో హైదరాబాద్ లొకేషన్ ఫస్ట్ ర్యాంక్, పూణే లొకేషన్ ఫస్ట్ ర్యాంక్, బెంగళూరు లొకేషన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ర్యాంక్ ఢిల్లీ, థర్డ్ ర్యాంక్ హైదరాబాద్, ఫోర్త్ చెన్నై, ఫిఫ్త్ లక్నో, సిక్స్త్ ముంబై. సో మీరు వీడియోని కొంచెం ఒక 2 మినిట్స్ బ్యాక్ వెళ్తే కనుక మనకి ఇలా వర్కౌట్ అవ్వలేదు. సో ఈ ఫంక్షనాలిటీ మనం అచీవ్ చేసుకున్నాం యూజింగ్ మనం క్రాస్ జాయిన్ యూజ్ చేసుకుని అచీవ్ చేసుకున్నాం. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. సో ఒక కాలంకి అయితే ర్యాంక్ వర్కౌట్ అవుతుంది. సపోజ్ నేను వేరే కాలం ఇచ్చినప్పుడు కనుక ర్యాంక్ నాకు వర్కౌట్ అయిందంటే అవ్వదు. సో దాన్ని ఎలా అచీవ్ చేస్తామంటే యూజింగ్ క్రాస్ జాయిన్ అని చెప్పండి. ఎందుకంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ పవర్ బై ఇంటర్వ్యూస్ ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఇంకో ఫైనల్ ఫంక్షనాలిటీ చూపిస్తాను, ఫైనల్ యూస్ కేస్ చూపిస్తాను. సో అది చూసేసి ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఓకేనా, కొంచెం లెంత్ అయితే అయింది గైస్, బట్ మీకు అర్థం అవ్వాలి. ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది. సో మళ్ళీ నేను ఇక్కడ లొకేషన్ తీసేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇది నేను ఇక్కడ డెన్స్ ర్యాంక్ తీసేసి ర్యాంక్ యూస్ చేస్తాను. ఓకేనా, సేమ్ వర్కౌట్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది గైస్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఓకేనా, ఇది మర్చిపోండి. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు, ఓకే, ఇప్పుడు నేను స్టూడెంట్ నేమే యాడ్ చేసుకుంటాను. ఓకేనా, మీకు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు స్టూడెంట్ నేమ్ నేను ఇది జస్ట్ యాడ్ చేసుకున్నాను నేమ్స్. ఇప్పుడు నేను అశోక్ని క్లిక్ చేశాను. అశోక్ ర్యాంక్ ఎంత గైస్, సో ఫస్ట్ ర్యాంక్, నో ప్రాబ్లం. సో నేను రాధాని క్లిక్ చేశాను.
ఓకేనా. రాధా ర్యాంక్ ఎంత గైస్? ఓకే, 4th ర్యాంక్ చూపిస్తుంది. బట్ మనకి అట్లా కాదు కదా. సో ఓకే, మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు కదా. సో రమేష్ ర్యాంక్ చూపిస్తున్నాను, నేను అశోక్ ర్యాంక్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే అశోక్ ర్యాంక్ ఫస్ట్, రమేష్ ర్యాంక్ 8. సో ఇది మనకి ఇందాక వచ్చినట్టే సేమ్గా వర్కౌట్ అయింది. బట్ నాకు అట్లా కాదు, నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో నాకు దాని వైజ్ ర్యాంక్ రావాలి. సో ఫస్ట్ ర్యాంక్ 550, సెకండ్ ర్యాంక్ 481, సెకండ్ ర్యాంక్ రావాలి. నాకు 8th ర్యాంక్ వస్తుంది అంటే పాతది తీసుకుంటుంది అది. సో అట్లా కాకుండా మనకి నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో వాళ్ళ ర్యాంక్ తెలియాలి నాకు, అంతే కదా. వాళ్ళ ర్యాంక్ తెలిసింది, బట్ నాకు ఈ ఆర్డర్ కూడా కరెక్ట్గా రావాలి. లైక్ 550 ఫస్ట్ ర్యాంక్, 550 తర్వాత ఎవరు ఉన్నారు ఇక్కడ నేను సెలెక్ట్ చేసినప్పుడు 481, బట్ ర్యాంక్ ఎంత రావాలి? 2 రావాలి. బట్ ఎంత వస్తుంది? 8. ఇంకా చూపిస్తే కనుక సురేష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా సెలెక్ట్ అయింది? ఫస్ట్ ర్యాంక్ 550, సెకండ్ నెక్స్ట్ ఎంత తక్కువ, ఎంత ఉంది గైస్? 500. నెక్స్ట్ తక్కువ 481. ఇప్పుడు చూస్తే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ర్యాంక్ 550 అండ్ నెక్స్ట్ 500 తక్కువ అండ్ నెక్స్ట్ 481. బట్ ఇక్కడ మనకి ఎలా వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, బట్ సెకండ్ ర్యాంక్ ఎంత రావాలి? 500 రావాలి. థర్డ్ ర్యాంక్ 481, బట్ ఇక్కడ ఎంత వస్తుంది? 780. ఎందుకు వస్తుందంటే మనకి ఓల్డ్ది అలా తీసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఇందాక మనం మీరు వీడియోని కొంచెం బ్యాక్ వెళ్తే మీకు అర్థమైపోతుంది. బట్ మనకి ఇట్లా కాదు, అది నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ సెలెక్ట్ చేసుకున్న కరెక్ట్గా రావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఆల్ సెలెక్టెడ్ యూస్ చేస్తాం. అందుకే నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్ సెలెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్, ఓకేనా. సో selected rank is equal to, okay, rank x same all selected యూస్ చేస్తున్నాం guys. All selected of, okay, student name సేమ్, ఓకేనా. మార్క్స్ మెజర్ మీకు అర్థమవుతుందా guys? ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ర్యాంక్ కరెక్ట్గా రావాలని నేను అంటాను. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది 3 సెలెక్ట్ చేసుకున్నాను, బట్ ఇక్కడ 178 వస్తుంది. నా రిక్వైర్మెంట్ ఇది కాదు. సో సెలెక్ట్ చేసినప్పుడు 550 ఫస్ట్ ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్ రావాలి, థర్డ్ ర్యాంక్ రావాలి. ఇప్పుడు మీకు చూపిస్తే అర్థమవుతుంది. డిసెండింగ్ ఆర్డర్, ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మీకు ఇది సెలెక్టెడ్ ర్యాంక్ యాడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి గైస్, ఓకే, నాకు ఇది 178 వచ్చింది, బట్ ఇది కాదు కదా. ఫస్ట్ ర్యాంక్ 550, నెక్స్ట్ తక్కువ ఏది ఉంది గైస్? 500. నెక్స్ట్ దగ్గర తక్కువ ఏంది? 481. సో ఇది కరెక్ట్. సో ఇట్లాంటి మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంటుంది. అందుకే ఆల్ సెలెక్ట్ ఫంక్షన్ ఆఫ్ యూజ్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ రియల్ టైంలో కూడా, ఐ మీన్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు డిస్ప్లే ఎత్తుకుతుంది. అలా కాకుండా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ ర్యాంక్స్ తెలియాలి. సో ఇక్కడ నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను, వీళ్ళ ముగ్గురు ర్యాంక్స్ నాకు తెలియాలి. ఓవరాల్గా కాదు, సెలెక్టెడ్లో కూడా తెలియాలి. లైక్ ఎగ్జాంపుల్ 550 400 తెలుసుకున్నాను, 550 ఫస్ట్ ర్యాంక్, 400 సెకండ్ ర్యాంక్. సో ఇట్లా దానికి కూడా ఇలాంటి యూస్ కేసు కూడా మనం ఆల్ సెలెక్టెడ్ యూస్ చేసి మనం అచీవ్ చేసుకోవచ్చు. గైస్ దిస్ ఆల్ అబౌట్ ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ ఇన్ డాక్స్. కొంచెం వీడియో అయితే లెంత్ అయింది, బట్ కంపల్సరీగా నేనైతే ఏదైతే రియల్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారో సినారియోస్ అండ్ ఇంటర్వ్యూలో ఏదైతే ఉంటాయో అది నేను కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే దీని మీద కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.